ఎవరిని అనాలి? సావిత్రిబాయి పూలే. చదువుల తల్లి అంటే ఎవరు అనాలి? చదువుల తల్లి, చదువుల తల్లి. 195వ జన్మదినోత్సవాన్ని మీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి 3 నాడే సావిత్రిబాయి బొమ్మను చూస్తాం అని అనకుండా ఎవరు ఈమె గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడో 195 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని మనం ఎందుకు మాట్లాడుకోవాలి? సావిత్రిబాయి పూలేకి మనకేమైనా సంబంధం ఉందా? మన ఇంటికి సంబంధం ఉందా? మన వ్యక్తిగత విషయానికి సంబంధం ఉందా? చాలామంది పుడుతున్నారు పోతున్నారు కదా. 140 కోట్ల ప్రజలలో రోజు లక్షల మంది వస్తుంటారు పోతుంటారు. ఎవరి గురించి మాట్లాడండి? ఈరోజు దేశం అంతా రాష్ట్రం అంతా సావిత్రిబాయి పూలే గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వీరి చిత్రపటాన్ని పాఠ్య పుస్తకాలలో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ గతంలో లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రతి పాఠశాలలో గోడలపై సావిత్రిబాయి